బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరూ ఎట్లూరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ లాగుతో నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు వెనకాల ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయరు. ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసిన అంటే, నేను లాస్ట్ 2 వ్లాగ్స్లో షేర్ చేసిన కదా మా అమ్మ వాళ్ళ ఊర్లో శివరాత్రికి జాతర సాగుతుందని. సో ఇది శివరాత్రి తెల్లారి జాతర అవుతుంది. ఆ రోజు పెద్దపట్నము అండ్ అగ్నిగుండాలు దొక్కుతారనమాట మా అమ్మ వాళ్ళ ఊర్లో. చుట్టూ 10 ఊర్లలో ఇక్కడ జరిగినంత గ్రాండ్గా ఎక్కడ జరగదు. అండ్ పెద్దపట్నము కొమరవెల్లి తర్వాత మళ్ళీ ఇంత పెద్దగా మా ఊర్లోనే వేస్తారన్నట్టు. పెద్దపట్నము మా సరౌండింగ్స్లలో ఇదే అతిపెద్దది. అందుకని చాలామంది వచ్చి చాలా మంచిగా గ్రాండ్గా జరుగుతుంది జాతర అయితే. ఒక సైడ్ పెద్దపట్నం వేస్తారు అండ్ ఆ పెద్దపట్నానికి ఆపోజిట్లోనే అగ్నిగుండం అప్పటికప్పుడు ఒక చిన్న గుంతలాగా తోడి అందులో పెద్ద పెద్ద మొద్దులు కాలుస్తారు అన్నట్టు. అగ్నిగుండం లాగా రెడీ చేస్తారు. ఆ పట్నం చుట్టూ, ఈ గుండం చుట్టూ, అగ్నిగుండాల చుట్టూ తిరుగుతారు అన్నట్టు. ఇది ఎందుకు తిరుగుతారు ఏంటనే కంప్లీట్గా నాకైతే ప్రాసెస్ తెలియదు. మీలో ఎవరికైనా తెలిసి ఉంటే నాతో షేర్ చేసుకోండి. సో నైట్ అంతా ఒగ్గోలు కథ చెప్తారని చెప్పిన కదా. సో ఆ కథ అయిపోగానే ఇంటికి పోయి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఒక్క పొద్దులు ఇడిచి మళ్ళీ వచ్చేసరికి ఇక్కడ పెద్దపట్నం అంతా రెడీ చేసి పెడతారు అన్నట్టు. 12-12:30 ఆ లోపు రెడీ చేస్తారు. పెద్దపట్నంలోకి అగ్నిగుండాలు, పెద్దపట్నం అండ్ అగ్నిగుండాలు వీళ్ళందరూ దేవుడు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. సో దేవుళ్ళు వస్తారు కదా, వాళ్ళు దొక్కుతారు అన్నట్టు. ఉత్తోళ్ళు ఏం దొక్కుతారు. ఆ తొక్కిన ఆ పట్నం బండారు ఉంటుంది కదా, అది అందరు తీసుకుపోయి చేండల్లో చల్లుకుంటారు అన్నట్టు. మేము చిన్నగా ఉన్నప్పుడు మల్లన్న గుట్ట జాతర అంటే ఈరోజు జాతర రోజు పెద్దపట్నం అగ్నిగుండాలు దొక్కాలంటే చిన్న కూరగాళ్ళందరూ వెనుక గుంజిపోతున్నాయి. నడువురా దూరం వాళ్ళందరూ దేవుడు అందరూ మీద పడతారు, నూకేస్తారు, నడువు రాయంతో ఆ అగ్నిగుండంలో పడతారు. అది అన్నట్టు చెప్తుండే. మంచిగా ఎంజాయ్ చేస్తుంటాం మేము ఆ మూమెంట్ని. అప్పుడు ఆ భయమా భక్త ఏదో ఒకటి కానీ ఎంజాయ్ చేస్తున్నాము ఆ మూమెంట్ని. బట్ ఇప్పుడు ఏంటంటే రికార్డ్ చేసుకోవాలనే ఈ సెన్స్లో ఆ మూమెంట్ ఎంజాయ్ చేయడము మర్చిపోతున్నాము. ఒకసారి చూడండి, అందరు ఫోన్లు పట్టుకునేది తప్ప ఏదో కొందరు 10 మందిలో 2 ఫోన్ లేని వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ ఫోన్లు పట్టుకునే. వాడు చూసేది కూడా చక్కగా చూడ వచ్చి ఇప్పుడు మ్యాక్సిమమ్ అందరు ఇప్పుడు మా ఊర్లలో నాతో సహా అందరూ వేరే ఊర్లలో వాళ్ళ జాబ్ పర్పస్ కానీ ఇంకేదైనా పర్పస్లో కానీ వేరే ఊర్లలో సెటిల్ అయ్యారు కదా. సో పండుగ కన్నా ఖచ్చితంగా కలుద్దాము, లేదంటే ఎంజాయ్ చేద్దాము, ఫెస్టివల్ మూడ్నే అని ఊరికి వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలి కదా, చేయొచ్చు. అప్పుడు కూడా అదే ఫోన్లలో పెడతారు. మరి నువ్వు చేసేది ఏంటి అని మీరు అనుకోవచ్చు. నేను మీతో షేర్ చేసుకోవడానికి క్యాప్చర్ చేసుకున్నా, దీనికి ఒక పర్పస్ ఉంది. బట్ వితౌట్ పర్పస్ ఫోన్ వాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళ కోసం నేను చెప్పేది అంతే, ఎంజాయ్ చేయండి ఆ మూమెంట్ని అని. నేను ఇంకా చాలా వీడియో క్యాప్చర్ చేసుకున్నా, బట్ నేను అన్ని పోస్ట్ చేయలేకపోతున్నా. ఎందుకంటే ఇట్లా అగ్గిగుండాలు తొక్కడము, ఆ నిప్పులన్నీ ఎగిరేయడము, వాళ్ళు దేవుడు వచ్చిన వాళ్ళు, ఇదంతా మళ్ళీ నాకేమైనా ప్రాబ్లం అవుతుందేమో వీడియో పరంగా అనేసి నేను అన్నీ క్యాప్చర్ చేయలేదు. జస్ట్ ఏవైతే సేఫ్ అనిపించినాయో అవి మాత్రమే క్యాప్చర్ చేసుకుని అవి మాత్రమే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఒకవేళ నేను క్యాప్చర్ చేసుకున్న ఏ దాంట్లో ఏవైనా సేఫ్ కాదు అని మీకు అనిపిస్తే సజెస్ట్ చేయండి. అది యూట్యూబ్ డిస్ట్రిబ్యూట్ కంటే ముందే సజెస్ట్ చేయండి. నేను అది ఆ క్లిప్స్ రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో మరీ క్యాండీగా అయిపోయింది అన్నట్టుగా నేను మొత్తం పట్నాల వీడియో, జాతర వీడియోనే షేర్ చేయలేదు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ డే జరిగింది కూడా ఈ వీడియోలో షేర్ చేసిన. సో జాతరలో మా తమ్ముడు స్వీట్స్, హార్ట్స్ అండ్ బొమ్మలు అస్సలు కొనుక్కరాకమని చెప్పిన నేను. ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ బొమ్మలు ఉన్నాయి ఇంట్లో, వీటితోటి ఆడతలేరు పిల్లలు, మళ్ళీ కొత్త బొమ్మలు ఎందుకు అన్నట్టుగా నేనైతే వద్దని చెప్పిన తమ్మునికి బొమ్మలు. ఇంకా వాడు బొమ్మలు ఏం తీసుకురాలేదు, జస్ట్ బాద్షా అండ్ మిక్చర్ తినడానికి. బాద్షా బాగుంటుంది, అమ్మకి ఇష్టం బాద్షా. సో అందుకని బాద్షా తీసుకోవచ్చు. యాక్చువల్లీ నాకు జిలేబీ అంటే చాలా ఇష్టం. బట్ చిన్న పాప కోల్డ్ అవుతుంది అండ్ కాఫ్ వస్తుంది అనే ఉద్దేశంతో నేను ఇంకా అది తినడం మానేసిన అనమాట. నాకైతే మస్తు ఇష్టం జిలేబీ అంటే. స్వీట్స్లలో నాకు అది ఎక్కువ ఇష్టం. అది జ్యూసీ లాగా మంచిగా ఉంటుంది, కొద్ది తినాలనిపిస్తుంది. సో అందుకని నాకు అది ఇష్టము. బట్ పిల్లల కోసం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. జాతర నెక్స్ట్ డే ఎట్లా జరిగిందో కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసిన. ఎక్కువ నేను పిల్లలతో స్పెండ్ చేసిన ఆ రోజు. నెక్స్ట్ డే 1 తోటి కలపాలిరా, ఇట్లా లైన్ గీసుకుంటా. 2ని 2 తోటి కలపాలి, 3ని 3 తోటి కలపాలి. కానీ ఒక లైన్ టచ్ కావాలి. అది కదా చెయ్యి.
మెల్లగి సన్నగా మళ్ళీ తూర్తే పోదు. వా సూపర్, నీకు వచ్చా? వా నైస్, కరెక్ట్. పిల్లలు అంటే నా పిల్లలు కాదు, గల్లీలో ఉన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో స్పెండ్ చేసిన అనమాట నేను టైము. వాళ్ళతోటి కూడా ఈ మైండ్ గేమ్స్ ఆడిపియడము, ఇట్లాంటివి ఫన్ మూమెంట్స్ ఎక్కువ చేసుకున్నాం అనమాట. వాళ్ళకు కూడా నేర్పించినట్టు ఉంటుంది ఒకటి. నాకు కూడా కొంచెం ఈ ఫోన్ నుంచి టీవీ నుంచి కొంచెం దూరంగా ఉన్నట్టు ఉంటుంది అన్నట్టుగా నేను వాళ్ళతో ఆడుకోవడానికి కొంచెం మైండ్కి రిలాక్సేషన్ వస్తుంది అన్నట్టుగా అట్లా పోయి ఆ పిల్లలతోటి వాళ్ళతో ఆడిచ్చి నేను కూడా ఆడిన. ఏ 66 వస్తుందని ఆల్రెడీ చెప్పినా కదా, మళ్ళీ అదే పెడుతున్నావు. ఒక్కటే మార్చాలని చెప్పిన నేను, అంతే. ఒక్కటి మార్చి 60 రావాలి. 71 మైనస్ 11 ఎంత? 60. అర్థమైందా? నేను ఒక్కటే మార్చుకోవాలని చెప్పిన, ఇది తీసి పెట్టి అయిపోయింది. ఇందాక ఒక గేమ్ మిస్ అవుతుంది, ఆల్రెడీ ఒకటే అన్న. 11 + 11 = 60. అలాగే ఒకటి మారవాలి. ఒకటే ఎన్ని మార్క్స్? చీటింగే. ఎందుకు చీటింగ్ కాదు? ఎట్లా చీటింగ్ కాదు? స్క్వేర్ మధ్యలో స్క్వేర్ వచ్చి ఒకటే మారవాలి, అన్ని మారు మళ్ళీ. ఎన్ని ఇయర్ వల్ల 1 2 4 3 2 5 దాకా కాదు, 4. అంటే ఇప్పుడు మళ్ళీ 1 ఉండాలి, మళ్ళీ 2 ఉండాలి, మళ్ళీ 4 ఉండాలి, మళ్ళీ 3 ఉండాలి. ఎట్లానే? నేను ఆర్డర్లో ఉండాలని చెప్పిన. 1 2 3 4. 1 2 3 4 ఒక్కటే మారవాలి. అట్లా కాదు, మర్చిపోయినా మళ్ళీ. అట్లా కాదు, ఒకటిసారి పెట్టాలి, ఒకటిసారి తీయాలి. వీళ్ళకి ఇలా ఆనియన్ తీసి ఇక్కడ పెట్టాలి. 1 2 3 4 అయిందా? అర్థమైందా? కొన్ని గేమ్స్ నేను ఇక్కడ పిల్లలతో ఆడిపించినవి అక్కడ కూడా ఆడిపించిన, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా అవి. వీళ్ళకి ఆల్రెడీ మన ఛానల్లో పెట్టినా కూడా వీళ్ళతో ఆడిపించలేదు కదా, వాళ్ళకు కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది అన్నట్టు కొన్ని రిపీటెడ్ గేమ్స్ ఆడిపించిన, కొన్నేమో కొత్తవి కూడా ఆడిపించిన పిల్లలతోటి మైండ్ గేమ్స్. పిల్లలంటే మరి చిన్న పిల్లలు కాదు, కొద్దిగా 2-3 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంది వాళ్ళకి నాకు, అంతే. బట్ నాకంటే చిన్నవాళ్ళే కాబట్టి పిల్లలని ప్రొనౌన్స్ చేసిన, అంతే. నాకైతే ఊరికి పోతే ఎప్పుడైనా సరే ఇట్లా నైబర్స్ తోటి ఎంజాయ్ చేయడము, ఆ టైంని వాళ్ళతో స్పెండ్ చేయడం ఎక్కువ హ్యాపీనెస్ని ఇస్తుంది. నాకు రిఫ్రెష్మెంట్ లాగా ఉంటుంది అన్నమాట. కొత్త ఉత్సాహం, కొత్త ఉత్తేజం వస్తుంది.
అంతే మిమ్మల్ని కూడా పెట్టమంటా కదా నేను అంతే ఏనున్నాయిరా వాటి మొహం నీ మొహం సేమ్ టు సేమ్ ఉంది ఏమిరా చూసిన కీక పెట్టింది కదా ఏమన్నారా నేను ఇచ్చాడా దుంకిందా ఆ రోజు ఆఫ్టర్నూన్ మైండ్ గేమ్స్ ఆడుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ రీల్స్ చేసుకుందామని అందరినీ గ్యాదర్ చేసిన రండి రీల్స్ చేసుకుందామని చెప్పిన మేము స్టార్ట్ చేయగానే కోతులు వచ్చినాయి మళ్ళీ కొంచెంసేపు పిల్లలు కోతులతో ఆడిర్రు మీరు 30 సెకండ్స్ పెట్టమన్నారు కదా నేను 30 సెకండ్స్ పెట్టిన ఫస్ట్ అది ఎక్కువ అయిపోయింది అన్నారు అందుకే 15 సెకండ్స్ పెట్టిన అందుకే 30 పెడదాం 30 పెట్టి మనం ఎడిట్ చేసుకుందాం కావాల్సిన కాడికి వస్తుందిరా పాట ఆ రోజు ఈవినింగ్ 5:30కి అట్లా స్టార్ట్ చేసినాము నైట్ 8 దాకా మోస్ట్లీ మేము ప్రాక్టీసే చేసినాము ప్రాక్టీస్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది మళ్ళీ మేము చేసేటప్పుడు ఒకరిది మిస్టేక్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను బ్లూపర్సే పెట్టిన మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యింటే నేను ఆల్రెడీ 2-3 రీల్స్ కూడా ఆల్రెడీ షేర్ చేసిన పిల్లలతో చేసినాయి బట్ మోస్ట్లీ బ్లూపర్సే వచ్చినాయి ఎంత ఆన్ డాట్ చేయాలనుకున్నా కూడా ఎవరో ఒకరు మిస్టేక్ చేస్తారు సరేలే ఇది కూడా ఒక మంచి మూమెంట్ లాగా ఉంటుంది నాకు మెమరీ లాగా ఉంటుంది తర్వాత వాళ్ళు ఇంకొంచెం మెచ్యూర్ అయిన తర్వాత వాళ్ళు చూసుకుని ఉంటే నవ్వుకుంటారు వాళ్ళు కూడా ఇప్పుడు నేను ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాను తర్వాత వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అన్నట్టుగా నేనైతే క్యాప్చర్ చేసుకున్న వీడియోస్ అన్నీ బట్ టైం ఎంత ఫాస్ట్గా పోయిందంటే 5:30 నుంచి 8 వరకు మాకు ఒక 4 రీల్స్ కూడా చేసుకోలేదు మేము 3 or 4 రీల్స్ చేసుకున్నాము అంతే దానికే టైం అన్ని గంటల టైం అసలు ఎగిరిపోయింది అసలు టైమే తెలియలేదు బట్ నైట్ 10 దాకా చేసుకుందామన్న ప్లాన్ ఉండే బట్ పిల్లలు అస్సలు ఆగలేదు మా చిన్న పాప అయితే అస్సలు ఆగలేదు అంటే ఎందుకంటే వాళ్ళందరూ ఉండి తను హోల్డ్ చేయాలి మేము అక్కడ ఎగురుతుంటే తనకేమని ఉంటుందంటే తను కూడా వచ్చి చేయాలని మా చిన్న పాప పెద్ద పాపకి ఇద్దరికి ఉంది సో వాళ్ళు వస్తే ఏంటంటే డిస్టర్బెన్స్ అవుతుంది అండ్ వాళ్ళు వీడియోలో రావాలని కాదు వాళ్ళ మోటో ఏంటంటే వచ్చి ఆ కెమెరాని అందుకోవాలి ఫోన్ అందుకోవాలి దాన్ని పడేసేయాలి కింద అట్లా పడేసి నా ఫోన్కి గ్రీన్ లైన్ వచ్చింది ఫోన్కి అండ్ వెనకాల బ్యాక్ కెమెరాకి కూడా సన్నగా గీత పడింది బట్ బై గాడ్స్ క్రేజ్ దేవుని దయ వల్ల అసలు కెమెరాకి ఏం కాలేదు జస్ట్ అది బయట గ్లాస్ మాత్రం చిన్న గీతలాగా పడింది అసలు దానివల్ల ఏం డిస్టర్బెన్స్ రావట్లేదు వీడియోకి దానికి చాలా హ్యాపీ నేను అండ్ ఆ రోజు నైట్ చేసుకోలేకపోయినాం కదా అందుకని నెక్స్ట్ డే మార్నింగే 10:30, 11 అట్లా తొందరగా తినేసి ఆ తిన్నది కొంచెం మరిగిన తర్వాత మేము మళ్ళీ స్టార్ట్ చేసాము రీల్స్ చేయడము ఆ రోజు కూడా అంతే 2 రీల్స్ చేసుకోగానే పడుకోబెట్టి పోయినా మా చిన్న పాపని 2 రీల్స్ చేసుకోగానే ఎంత చిన్న పాప లేచింది మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇంక అందరు ఇంకా 3 డిసప్పాయింట్ అయిపోయారు అనమాట ఇంక వదిలేక మేము రాము వాళ్ళేమో రా చేసుకుందామని వాళ్ళు క్యూరియాసిటీగానే ఉన్నారనమాట వాళ్ళు ఎగ్జైట్మెంట్గానే ఉన్నారు బట్ నాకు వీలు కాలేదు ఇంకా వద్దులేరా నేను చేయను కావాలంటే మీరు చేసుకోండి కానీ నేను మాత్రం చేయనని చెప్పింది ఇంకా నేనైతే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఇంత మంచిగా ఎంజాయ్ చేసిన నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోయి ఈ ట్రిప్ని మోస్ట్లీ నేను అమ్మోళ్ళ ఇంటికి పోతే ఏం చేస్తా అంటే పండుకుంటా మోస్ట్లీ పండుకుంటూనే ఉంటా ఏదైనా వీడియోలు తీసుకునే ఉంటే చేసుకుంటా బట్ ఇట్లా మాత్రం ఎంజాయ్ చేయడం చాలా డేస్ తర్వాత ఎంజాయ్ చేసిన సో నా ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో షేర్ చేయండి అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ బాయ్